బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే. బాలకోటయ్య గారు, మా మీడియాకి హ్మ్. మాట్లాడుకోవటానికి గాని, చర్చలు పెట్టడానికి గాని ఎప్పుడు ఏదో ఒక టాపిక్ కావాలి. అది ఏదైనా కావచ్చు, హ్మ్. మేము దాన్ని అందిపుచ్చుకొని దాని మీద కొన్ని వీడియోలు చేస్తా ఉంటాం ప్రజల కోసం. హ్మ్. కానీ ఎందుకో ప్రభుత్వానికి గూడా ఊరికే మాట్లాడుకోవడానికి కొన్ని సమస్యలుంటే చాలన్నట్టు కనపడతా ఉంది సార్. ఈరోజు మనం చూస్తా ఉన్నాం. విజయవాడ వేదికగా ధర్మసింగ్ అనే ఆయన ఒక పెద్ద లెటర్ రిలీజ్ చేశాడు. దాంట్లో ఒక 700,00,00,000 పెద్ద అవినీతి జరిగింది. దాని ఎనకాల నాగేశ్వర్ రెడ్డి అనే జగన్మోహన్ రెడ్డి పిఏ ఉన్నాడు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఇలా ఎవరెవరో ఉన్నారని చెప్పి చేస్తా ఉంది. కానీ ఈ టాపిక్ అంతా వదిలేసి ఈ మీడియాలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ రీతు చౌదరి, ఈ చీమకుర్తి శ్రీకాంత్ వీళ్ళొచ్చి గంటలు గంటలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆల్మోస్ట్ అది ఎలా అయిపోయిందంటే, ఈళ్ళే గవర్నమెంట్ తరపున లేకపోతే ఈళ్ళే పోలీసుల తరపున ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు ఉంది. ఏంటి సార్ అసలు గవర్నమెంట్ గాని అసలు ఈ విషయంలో ఏం పట్టించుకోవట్లేదు. అంటే సజ్జల గారు ఉన్నారని చెప్పినా, నాగేశ్వర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పిఏ ఉన్నారని చెప్పినా, భారతి గారి హ్యాండ్ ఉందని చెప్పినా సరే, గవర్నమెంట్ మాత్రం ఇది మాకు సంబంధం లేదులే, ఇది ఓన్లీ మీడియా కోసం వచ్చిన న్యూసే అన్నట్టే ప్రవర్తిస్తుంది. ఎందుకంటారు అసల? శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సార్. 4 రోజులుగా ఈ రీతు చౌదరి అండ్ శ్రీకాంత్ రెడ్డి అండ్ నాగేశ్వర్ రెడ్డి అండ్ భారతీ రెడ్డి అండ్ ధర్మసింగ్ ఎపిసోడ్ హుహు. ఎట్ ది రేట్ ఆఫ్ 780 కోట్ల రూపాయలు. ఆ! చాలా తమాషా అనిపిస్తుంది నాకు కూడా. హుహు. ఇప్పుడు ఒక సబ్ రిజిస్ట్రార్ని పెట్టుకొని విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం ప్రాంతాల్లో ఖరీదు కలిగిన భూముల్ని దాదాపు 780 కోట్ల రూపాయలకి ఈ చేమకుర్తి శ్రీకాంత్ రెడ్డి, మరి ఆయన భార్యో ప్రేయసినో నాకు తెలియదు, కానీ ఈ రీతు చౌదరి ఇత్యాది వాళ్ళు పాల్పడ్డారని, దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారు కొలువులో పనిచేసే అత్యంత ప్రియ శిష్యుడు నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారని, ఆయన వెనక భారతిరెడ్డి గారు ఉన్నారని, ఆమె వెనక సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఈ ఎపిసోడ్గా జరుగుతుంది. పైపచ్చి ఈ ధర్మసింగ్ అనే సబ్ రిజిస్ట్రార్ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశాడు. ఆ లేఖ తర్వాత ఈ అంశం ఏదో వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్లో ఏ పోలీసు చలనం లేదు, ఏ అధికారి స్పందించలా, ఏ మంత్రి మాట్లాడలా, ఏ ఎమ్మెల్యే మాట్లాడటల్లా. టీవీలో కూర్చొని అటు రీతు సింగ్ని పిలిపించి చేమకుర్తి శ్రీకాంత్ రెడ్డి పిలిచి, అసలు మీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు, మీరు 2 రోజులు సంసారం చేశారు, అలాగే మీరు ఆ 2 రోజులు క్వశ్చన్లు కూడా. సంసారం చేశారు. మీరు గోవా క్వశ్చన్లో ఎప్పుడు కూడా వెళ్ళారు? గోవా రూమ్ లో మీరు ఎవరెవరు ఉన్నారు? ఆ, మొదటి భార్యకి ఎప్పుడు విడాకులు ఇచ్చావు, ఆ. ఎందుకు ఇచ్చావు, ఏమైతే ఎక్కడెక్కడ సంసారం చేశావు, అసలు నిజంగా సంసారం చేశారా, పై పైన చేశారా, టీవీ డిబేట్లో కూర్చొని అసలు ఉచ్చనీశాలు మర్చిపోయి మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు జరిగింది 780 కోట్ల రూపాయలు. దాని వెనక వినిపిస్తున్న పేరు చాలా ప్రముఖుల పేర్లు. నాగేశ్వర రెడ్డి, ఆయన వైసీపీ పార్టీలో క్రియాశీలకమైన నాయకుడు. భారతిరెడ్డి గారి పేరు కూడా వినిపిస్తుంది, సజ్జల గారి పేరు కూడా వినిపిస్తుంది. ఎవడు వాడిని ఖండించేవాడు కూడా లేడు. ఏనేమో ముఖ్యమంత్రికి లేఖ రాసిండు, మరి ఆ ముఖ్యమంత్రి కార్యాలయం కూడా స్పందించట్లా. అందులో నిజమెంత, అబద్ధమెంత, అసలు జరిగిందా లేదా, ఇది తమాషాలాగా ఉంది. దీని మూలానేనండి పరిపాలన మీద మరకబడేది. పరిపాలన మీద మరక ఎప్పుడు పడుతుందంటే, మనం ఎన్ని మంచి పనులు చేసినా ఇటువంటి మరకలు బయటకు వచ్చేసేసి మాట్లాడుతుంటే, అసలు టీవీ ఛానళ్ళు ఎలా పిలుస్తున్నారు, వీళ్ళు లైవ్లో ప్రోగ్రాంలు ఎలా ఇస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, ఇది ప్రభుత్వమేనా, జరిగింది అవినీతి కదా, ₹1 ₹2 కాదు కదా, 780 కోట్ల రూపాయలు కదా. మరి ఈ తతంగాన్ని మీరు ఆలకిస్తూ ఉంటే ఆ రేషన్ బియ్యాన్ని ఎప్పుడు పట్టుకుంటారు, ఆ పేరుని నానిని ఎప్పుడు పట్టుకుంటారు, లేదా రోజా గారి మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారు, ఆ ఋషికొండలో ఏం జరిగింది ఎప్పుడు చెప్తారు. ఇప్పుడు ఇవన్నీ దేనికనో అర్థం కావట్లేదు. అదేదో ప్రైవేట్ వ్యవహారం లాగా. ఓ ధర్మసింగ్ సబ్ రిజిస్ట్రారు ముఖ్యమంత్రికి లేఖ రాశాడు, కార్యాలయం స్పందించదా, సంబంధిత మంత్రి స్పందించడా, అసలు ఈ అవినీతి జరిగిందా లేదా. ఇదేదో వాళ్ళ ఇంటి గొడవలాగా, వాళ్ళ 3 పిల్లల పంచాయతీలాగా. ఇదేంటి సార్ శ్రీకాంత్ గారు, చాలా ఆశ్చర్యంగా ఉంది. అలాగే సార్. మనకి ఒకప్పుడు రోజా ఒక ఒక ఇది చేస్తా ఉండేదన్నమాట. విడిపోయిన భార్యాభర్తలను గాని, గొడవ పడుతున్న భార్యాభర్తలను గాని తీసుకొచ్చి చర్చ పెడతా ఉండేది. నాకు ఈ జట్కా ఎపిసోడ్ బండి. మొత్తం ఆ! ఎపిసోడ్ మొత్తం చూస్తా ఉంటుంటే అలాగే ఉందన్నమాట ఇదంతా.
ఏంటి ఇప్పుడు అది టీవీ టీవీ ఛానళ్ళలో కూడా బాధ్యత మరిచి రేటింగ్ కోసం వాళ్ళ సొల్లు కుప్పలు వినిపిస్తారేంటి ప్రజలకి? ఒక టీవీ ఛానల్లో కూర్చొని ఈ సొల్లు కుప్పలు అంటారా? ఏది అవినీతి చేసినోడు వచ్చి వాళ్ళ వాళ్ళ ప్రైవేట్ వ్యవహారాలు, వాళ్ళ సంసార వ్యవహారాలు, చిరునవ్వులు నవ్వుతూ ఇవి రేటింగా? అయినా ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? అసలు ఎంత ధైర్యం ఉండాలని టీవీ డిబేట్లో మాట్లాడటానికి? నీ మీద 780 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని వస్తే ఇవి అంటే వీళ్ళే వాదనలు చేసుకుంటారు, వీళ్ళే తీర్పులు ఇచ్చుకుంటారా ఏంటి డిబేట్లో కూర్చొని? నేను తప్పు చేయలేదని వాడంటే, తప్పు చేసేవని వీడంటే సరిపోతుందా పంచాయతీ? కాబట్టి ఇప్పుడు చట్టాలు నవ్వుల పాలు అవుతాయి. డీజీపీ గారు ఏం చేస్తున్నారు అసలు? ఆ భూముల రిజిస్ట్రేషన్ మంత్రి ఏం చేస్తున్నారండి? ఆయనకు ఆ శాఖకు ఒక మంత్రి ఉండగా ముఖ్యమంత్రికే లేఖ రాసింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పందించాలి కదా. చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు దోపిడీ జరిగిందా జరగలేదా? ఓ, ఆయనేమో శ్రీకాంత్ రెడ్డి ఏమో కాసేపు చేసుకోలేదంటాడు, కాసేపు చేసుకున్నానంటాడు. ఆమెమో నాకు తెలియదు అంటది. మళ్ళీ మళ్ళీ ఆ టీవీలో మళ్ళీ డ్యాన్సులు, షోలు, చాలా తమాషాగా ఉంది. కాబట్టి నేను అనేది ఏంటంటే శ్రీకాంత్ గారు, పరమ చండాలంగా ఉంది ఇదంతా. ఏంటంటే దారిని పోతూ పోతూ ఏదో పెంట రాసుకున్నట్టుగా ఈ రోజున ఈ నిన్నంతా కూడా ప్రభుత్వ పరిపాలన మీదే పడుతుంది. ఆ పోలీస్ శాఖ మీద పడుతుంది, సంబంధిత మంత్రి మీద పడుతుంది. దాన్ని ఏదో తుడుచుకోవాలి. వాళ్ళెవరో ఏం జరిగిందో ఏంటో కూడా ప్రజలకు చెప్పాలి. టీవీ డిబేట్లో కూర్చోవడం కాదు. ఆ టీవీ వాళ్ళు కూడా బాధ్యత మరిచి నీకు ఇష్టానుసారంగా ఏమైనా పడితే వాళ్ళు కూర్చోబెట్టి, నా టీవీ ఉంది కదా కూర్చోబెట్టేసేసి సొల్లు కప్పులు చెప్పిస్తేటండి. ఏంటి సొల్లు? మీ పంచాయతీలు పెడతారేంటి? ఒక అవినీతి జరిగింది 780 కోట్ల రూపాయలు, ఎవడు ప్రూవ్ చేయాలి? ఎవడు ఫిర్యాదు చేశాడు, ఆ ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రభుత్వం పట్టించుకోవట్లా టీవీ డిబేట్లో కూర్చొని పంచాయతీ పెట్టేసుకుంటారేంటి? వీళ్ళే పోస్ట్ మార్టం రిపోర్ట్లు చేస్తారా? వరస్ట్గా లేదు. మరి ఈ ప్రభుత్వం ఎప్పుడైతే ఇటువంటి అడుగు ముందుకేయట్లేదో ఛానల్ వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా నాకు తెలిసేసి ఇది ప్రభుత్వానికి సంబంధించిన రచ్చరచ్చగా అవుతుంది. ఏదో ఎపిసోడ్లుగా సాగుతుంది ఇది కూడా, రేషన్ బియ్యం లాగా. పేరుకి ఏమన్నారు, 1,31,00,000 టన్నుల బియ్యం ఎగుమతి అయింది, దక్షిణాఫ్రికా 75 రూపాయలకు అమ్ముకున్నారన్నారు. మరి ఏదో తేలాలి కదా, ఏదో తేలాలిగా. ఇప్పుడు పేరుని డైరెక్ట్గానే అమ్మేసుకున్నాడు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఆ మేనేజరు, నాకంతా వాళ్ళే చేశారు, వాళ్ళు చేయమన్న పని నేను చేశాను అని అన్నారు. ఇంకోడెవడో అంటాడు TV5 వైసీపీ వాడు, ఆ మొత్తం బియ్యాన్ని పందికొక్కులు తిన్నాయి అంట. 7,000 బస్తాలు 7,000 బస్తాలు పందికొక్కులు తిన్నాయి అంటుండవు. కాటా తేడా వచ్చింది అంటుండవు. ఫైన్ వేయండి. అమ్మడు రాంబాబు గారు కూడా అదే అన్నారు. అవునండి, బియ్యంలో తేడా వచ్చింది, ఫైన్ వేయండి, డబ్బులు కడతాడు. డబ్బులు కడతాడా? కానీ ఇది వెరైటీ ఏంటి సార్ అసలు? ఈ ఈ ఈ- ఇప్పుడు అంటే ఇన్ని స్కాములు బయటపడతా ఉన్నాయి కదా, ఈ స్కాముల గురించి రోజు చర్చిస్తా ఉన్నారు. నిజంగా గనక చూస్తే అసలు ఈ స్కామ్లు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇంకో ప్రభుత్వం కావాలేమో. ఒక నేను ప్రభుత్వం ఏమో పాలించుకోవడానికి, ఇంకో ప్రభుత్వం ఏమో ఇన్వెస్టిగేషన్ చేసుకోవడానికి కావాలేమో. నేను నేను అందుకనే గతంలో మాట చెప్పాను సార్ శ్రీకాంత్ గారు, పిల్లి గుడ్డిదైతే ఉహుం, ఎలికి గొడ్డలెప్పదీసి రికార్డు చేసిందంట. ఉహుం, ఇప్పుడు చట్టం ఆ పని చేయలేకపోతే, చట్టం అంటే భయం లేకపోతే ప్రతివాడు కూడా ఇంక ఇలాగనే ఉంటాడు, ఇలాగనే మాట్లాడతాడు. నేను నిన్న మొన్న కూడా ఒక వీడియోలో సంజయ్ థియేటర్ దగ్గర రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చర్యని నేను మద్దతు పలికి శభాష్ అన్నాను. అలాంటి రేవంత్ రెడ్డి లాంటి చర్యలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటే బాగుంటుందని అంటే, ఓ తెలుగుదేశం నాయకుడే ఏదో జరిగిపోయినట్టుగా రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో కావాలా అని చెప్పేసి వేరే వేరే విధంగా మాట్లాడాడు, ఉహుం. పరమ చండాలంగా. అందుకని ఏదేమైనా చట్టాన్ని చూస్తే ఓపించాలండి. మరి జగన్మోహన్ రెడ్డికి చట్టం అంత చక్కగా పనిచేసినప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎందుకు పనిచేయదు? అసలు ఆ దిశగా చూడటం లేనట్టుంది. లేకపోతే ఈ టీవీ డిబేట్లో చర్చలు ఏంటి? ఏమైపోయినాయి 780 కోట్ల రూపాయలు? రాసుకున్నారా, రాసుకోలేదా? దోచుకున్నారా, దోచుకోలేదా? చాలా నవ్వులాటగా లేదండి. ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం సరిదిద్దుకోకపోతే, ఆహా, అదే ఆ కాదు సార్. విధమైన వాతావరణం కల్పించకపోతే చాలా ఇబ్బంది, ప్రభుత్వానికే ఇబ్బంది. ఆహా, వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో ఆరోపణలు చేశారు.
ఈ ఆరోపణల్లో కనుక వీళ్ళు ఏది రుజువు చేసుకోకపోతే మళ్ళా 2029కి ఏ మొహం పెట్టుకుని ఎలక్షన్లకు వెళ్తారు. ఎందుకంటే ఈ 2019 ఎలక్షన్స్, సారీ 2024 ఎలక్షన్స్ గెలవటం జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద గెలిచారు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాల మీద గెలిచారు. ఆ అకృత్యాలు కనుక ఏది ప్రూవ్ చేయలేకపోతే రేపు పొద్దున ప్రజలు కూడా మేము తప్పు చేసామేమో, అనవసరంగా వీళ్ళు చెప్పిన అబద్ధాలు మేము నమ్మామేమో అనుకునే భావన ఉంది. సో డెఫినెట్ గా వీళ్ళు మాత్రం దాన్ని చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. మనం కూడా ఆ మాట చెప్తున్నాం శ్రీకాంత్ గారు. ఇప్పుడు గతం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన లోపాల గురించి మాట్లాడింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి లోపాల్లో కొత్త కొత్త లోపాలు బయటకు వస్తున్నాయి కదా. ఇప్పుడు కాదంబరి విషయం మనకు తెలియందే, కొత్తగా వచ్చింది. రేషన్ బియ్యం, లేదా ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ ఋతు చౌదరి 780 కోట్ల రూపాయల వ్యవహారం, తర్వాత సోషల్ మీడియా అరాచకాలు, చాలా అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ బయటకు వచ్చిన వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ రాష్ట్రంలో అయితే ఉంది. కూటమి ప్రభుత్వం ఎందుకు సంశయిస్తుంది? అలాంటి చర్యలు ఏమైనా తీసుకుంటే రాజకీయంగా నష్టం వస్తుందా అని చెప్పేసి ఏమైనా ఆలోచిస్తుందా ఏమో నాకు తెలియదు. కానీ చర్యలు తీసుకోకపోతే ఏమవుతుందంటే ఉమ్, భద్రత ఉండదు. మీకు ఈ సందర్భంగా ఆఖరిగా ఒక మాట చెప్తా. సాక్షాత్తు లోకేష్ గారు అన్న మాట ఏంటి? ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు, నన్ను గ్యారంటీ అడుగుతున్నారని చెప్పాడు. ఎందుకు అడుగుతున్నారు గ్యారంటీ? పారిశ్రామికవేత్తలకు అంత భయం ఎందుకు వచ్చింది? గత 5 ఏళ్ల పరిపాలన చూసినాకేగా, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విన్నాకే కదా. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంది ఏంటి? మళ్ళీ నేను అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు లోపలేస్తానని చెప్తున్నాడు కదా. విజయసాయి రెడ్డి ఏం చెప్తున్నాడు? అప్పటికి చంద్రబాబు నాయుడు గారు బతుకుంటే మేము అరెస్ట్ చేస్తామని చెప్తున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్తున్నాడు? పులి పంజాబ్ విసురుతుందని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు సముద్రాలు పడవేసుకుని దాడతానని చెప్తున్నాడు. ఇలాంటి మాటలు వింటే ఏ పారిశ్రామిక ధైర్యంగా పరిశ్రమలు పెడతాడు ఆంధ్రప్రదేశ్లో? వాళ్ళ కోసమే పడవలు వేసుకొని పోయినప్పుడు పారిశ్రామికవేత్త కోసం మామూలుగా బైక్ వేసుకొని వచ్చేస్తారు కదా. మొన్న తిరుపతి కొండ మీద సుబ్బరాయుడిని బెదిరించాడండి మాజీ సీఎం గారు. ఏమన్నాడు? నువ్వు ఎక్కడుండా లాక్కొస్తానన్నాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక అధికారిని భయపెడితే, ఏ అధికారి అన్నా సరే రేపు పొద్దున ఎలా ఉంటాడండి? భయపడ్డండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు అలాగనే ఉన్నాయి. ఆయన పరిపాలన చూశారు కాబట్టి శాంతి భద్రతను కాపాడాలంటున్నాం. మీరు ఆ దిశగా చర్యలు తీసుకోకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా విచ్చలవిడిగా వార్నింగ్లు ఇస్తూ ఉంటుంటే, చట్టమన్నా కూడా పనిచేయకపోతే, గతంలో మనం ఒకసారి అనుకున్నాం, చంద్రబాబు నాయుడు గారిని తుపాకీతో కాల్చండి, ఎత్తి సముద్రంలో వేయండి, రాళ్ళు వేయండి అని ఉపన్యాసాలు చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలా. వెరస ఏమైంది? ఆయన పాదయాత్ర సక్సెస్ అయిపోయింది, 151 సీట్లతో ఎక్కి ముఖ్యమంత్రి అయ్యిండు. మళ్ళీ ఇప్పుడు అదే ప్రేలాపన, మళ్ళీ చర్యలు లేవు. అండి. ఆఖరికి సజ్జల రామకృష్ణారెడ్డి నోటి వెంట కూడా పంజా అంటున్నాడు ఆయన. మరి వీటి పట్ల ఇదన్నీ ప్రజలు ఆలోచిస్తుంటుంటారు. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే, ఇప్పుడు రాజకీయ నాయకులు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అనుకుంటుంది, వాళ్ళు అలా మాట్లాడిన కొద్దిగా మన రాజకీయంగా మేలు అవుతుందేమో అనుకుంటుందేమో, కానీ అది కరెక్ట్ అవ్వదండి. తప్పనిసరిగా ఏంటంటే వాటిని ఆపాలి. లేకపోతే పారిశ్రామికవేత్తలు భయపడతారు, ప్రజలు భయపడతారు. ఏదైనా కూడా అభివృద్ధి సంక్షేమంతో పాటు చట్టపరమైన చర్యలు ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందండి. డెఫినెట్ గా సార్. ఇది మనమే కాదు, తెలుగుదేశం అభిమానులు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మీరు చట్టపరమైన పాలన చేయండి, అలాగే తప్పులు చేసిన వాళ్ళు మాత్రం మీరు ఉపేక్షించకండి, శిక్షించండి అని. చూద్దాం వీళ్ళంతా మటుకు చేయగలుగుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు.